మీనరాశి వారికి ఊహించని ఒక వ్యక్తి ప్రవేశం మీ జీవితాన్ని మార్చబోతోంది. మే నెల 2వ వారంలో వీరి దశ తిరగబోతోంది. నమ్మలేని పెను మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అరుదైన రాజయోగం వీరి జీవితంలో వీరు చూడబోతూ ఉన్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీనరాశి వారికి సమయం మీరు ప్రారంభించిన పనులలో ఆటంకాలు రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. అధికారులతో మర్యాదగా ప్రవర్తించడం మంచిది. శివస్తోత్రం చదవడం మీకు ఎంతో మేలును కలిగిస్తుంది. మీ ప్రధాన లక్ష్యాలపైన మీ దృష్టిని గురి చేసే బాణమంత పదునుగా కేంద్రీకరించండి. ప్రతి పనిని కూడా ప్రారంభించే ముందుగా 1కి 4 సార్లు ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒత్తిడి అనే శత్రువులు లొంగకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికపరమైన విషయాలు మీకు బలమైన పునాదిగా వేస్తాయి. అందుకు అవసరమైన ప్రణాళికలు ఒక బంగారు పంటను పండిస్తాయి. ఉద్యోగంలో మీ యొక్క ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పరిస్థితులకు తగినట్లుగా ఒక వ్యూహకర్తలాగా నిర్ణయాలు తీసుకోండి. సకాలంలో మీ బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. మధురమైన సంభాషణతో అవగాహన సామర్థ్యాన్ని ఒక శక్తివంతమైన ఆయుధంలాగా మార్చుకోండి. మీ పై అధికారులతో సామరస్యపూర్వక సంబంధాలు ఒక వంతెనలాగా పనిచేస్తాయి. ఏ విషయాన్ని కూడా మనసుకు తీసుకోకండి. కొందరు కావాలని మీకు ఇబ్బందులు కలిగించవచ్చు. సహనంతో ముందుకు సాగండి. ఎంత మౌనంగా ఉంటే అంత మేలు జరుగుతుంది. మొహమాటం అనే ఉచ్చులో చిక్కుకొని కొత్త కష్టాలను కొని తెచ్చుకోవద్దు. వ్యాపారంలో కూడా మీకు ఒక అప్రమత్తంగా కాపలాదారులాగా ఉండాల్సి ఉంటుంది. సమయస్ఫూర్తి అనే కీని ఉపయోగించి మీ ప్రతి సమస్యను కూడా పరిష్కరించండి. ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో సంప్రదించడం ఒక బలమైన బంధానికి నిదర్శనం కావచ్చు. మీకు ఈ వారం మధ్యలో ఒక అలుపెరగని కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. అమూల్యమైన ప్రతిఫలం లభిస్తుంది. నవగ్రహాలను ధ్యానించడం ద్వారా మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తుందని చెప్పడంలో కూడా అసలు సందేహమే లేదు. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం బంధువర్గంలో అనుకోకుండా ఒక పెళ్లి సంబంధం కుదురుతుంది. కెరియర్ పరంగా ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం వ్యాపార వృద్ధి మధ్యస్థంగా ఉండవచ్చు, కానీ ఆ తర్వాత మంచి ఫలితాలు కనబడతాయి. మీకు ఈ సమయంలో డబ్బుకు లోటు అనేదే ఉండదు. వృత్తి వ్యాపారాలలో భారీ అంచనాలు పెట్టుకోకుండా సహనంతో పనిచేయడం మేలు. గ్రహాల సంచారం గురించి చూసుకున్నట్లయితే కనుక బృహస్పతి మే నుండి 4వ స్థానంలో, శని ఏలినాటి శని 1వ స్థానంలో సంచరించనున్నారు. రాహు మే నుండి 12వ స్థానంలోను, కేతువు మే నుండి 6వ స్థానమునందు సంచరించనున్నారు. 2025 మీనరాశి వారు స్వీయ ప్రతిబింబం, ఆర్థిక ప్రణాళిక, సంబంధాల మూల్యాంకనాలు మరియు పునరుద్ధరించబడినటువంటి ఆరోగ్య దృష్టిని కలిగి ఉండాలి. ఇది మీ యొక్క లక్ష్యాలను పునరుద్ధరించుకోవడానికి, మరిన్ని బాధ్యతలను నిర్వర్తించడానికి కూడా మీకు స్థిరత్వం మరియు స్వీయ అభివృద్ధిని కొనసాగించడానికి కూడా ప్రేరేపించవచ్చు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థికంగా కొంత అస్థిరత అనేది ఉండవచ్చు, కానీ బంధువర్గముతో అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కెరియర్ మరియు వ్యాపారాల్లో ప్రారంభంలో మధ్యస్థమైనటువంటి వృద్ధి ఉండవచ్చు, కానీ సంవత్సరం చివరిలో చాలా మంచి పురోగతి కనిపిస్తుంది. ఏదైనా సరే శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుంది. ఈ సమయంలో మీనరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుంది. మీ జీవితంలో తిరుగులేని దశ అయితే ఈ సమయంలో నెరవేరబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా.
ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు స్వసిద్ధంగా చాలా మంచివారుగా ఉంటారు. వీరు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకోరు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగానే కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం కూడా ఉండదండి. వీరిపైన ఎవరికైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు శతవిధాలుగా ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమురాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసును కలిగి ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిలో జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచూ వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. ఈ మీనరాశి వారికి అధిపతి గురువు కావున కనకపుష్య రాగాన్ని ధరించాలి. కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరించాలి. ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మేలు. ధరించే ముందుగా మీ జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించుకుని ఆయన సలహా మేరకు ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ రత్నాన్ని వెండిలో మధ్య వెలుగు ధరించాలి. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతిపచ్చ ధరిస్తే మంచిది. జాతిపచ్చను బంగారంలో చిటుకుని వెలుగు ధరించాలి. మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన వీరు శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.